మన ప్లాన్ ప్రకారం ఆ రాజాకి చందుకి మధ్య చిచ్చు పెట్టాం. సూర్యాపేటకి తీసుకెళ్తూ గెస్ట్ హౌస్ లో ఉంచాను చూడండి. అక్కడ రాజాకి బాగా కన్ఫర్మ్ అయిపోయింది మేడం. ఆఫీస్కి వెళ్తే నా మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. నిన్న ఆఫీస్కి లీవ్ పెట్టావా? అవును సార్. లీవ్ పెట్టి ఎక్కడికి వెళ్ళావు? అది కొంచెం పర్సనల్ మ్యాటర్ సార్. ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి నా భర్త నన్ను వదిలిపెట్టి పారిపోయాడు. అసలు నీ భర్త ఎవరు? నా భర్త పేరు నవీన్. మా అమ్మ నాన్న కాదన్నా, నువ్వే కావాలని నీ వెంట పడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. దానికి నువ్విచ్చే ప్రతిఫలం ఇదేనా? స్టాప్ దట్ నాన్ సెన్స్, ఓకే? చూడు, నువ్వు అమెరికాలో పెరిగావు. ఇలా అప్పలంలా మాట్లాడటం అస్సలు బాగోలేదను. నీకు నేను నచ్చాను, పెళ్లి చేసుకున్నావు. అలాగే నాకు అప్పట్లో నచ్చావు, ఓకే అన్నాను. ఇద్దరు అవసరాలు తీరిపోయాయి, విడిపోయాం. ఇంకా నువ్వేంటి దాన్నే పట్టుకుని సాగదీస్తావు? అసలు నువ్వు నా కోసం ఇంత దూరం రావటమే తప్పను. నాకు జయంత్ అంటే ఇష్టం, ప్రేమ, పిచ్చి. తనకు కావాలి. ఒక్కసారి లైఫ్లో మిస్ అయ్యాను, ఇంకొక్కసారి మిస్ చేసుకుంటానికి రెడీగా లేను. అందుకే ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మరి నేను బాబు ఏం కావాలి? గో టు హెల్. నీకు కావాలంటే విడాకులు ఇస్తాను, డబ్బు కావాలంటే పడేస్తాను. నవీన్, అంతేగాని నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకు. నువ్వు కావాలంటే ఇంకొక పెళ్లి చేసుకో. బాబు అడ్డవుతాడనుకుంటే మీ అమ్మా నాన్నలకు ఇచ్చేసి, లేదంటే చైల్డ్ కేర్ సెంటర్లో చేర్పించు, డబ్బులు నేను కడతాను. నీ లైఫ్ నువ్వు ఎంజాయ్ చేయి, నా లైఫ్ నేను ఎంజాయ్ చేస్తాను. ఏమంటావు? అసలు నువ్వేనా నవీన్ ఇలా మాట్లాడుతుంది? నన్ను ప్రేమించానని చెప్పావు, నా కోసం ప్రాణాలైనా ఇస్తానన్నావు. నా దారికి అడ్డం వస్తే ప్రాణాలు కూడా తీస్తానని కూడా నేనే అంటున్నాను. వెళ్ళా, నా దారికి అడ్డు రాకు. అసలు నా వల్ల నీకేం ప్రాబ్లం వచ్చిందో చెప్పు నవీన్. నన్ను నేను మార్చుకుంటాను, చెప్పు. నాకు మోజు తీరిపోయింది అంతే. ఎందుకు మోజు తీరిందని అడిగితే నా దగ్గర సమాధానం లేదను. నాకే కాదు, ఏ మగాడు దానికి సరైన సమాధానం చెప్పలేడు. Am I right? మరి రేపా జయంతి మీద కూడా మోజు తీరదని గ్యారెంటీ ఏంటి? నో, నథింగ్. చెప్పలేను, కానీ ఈ రోజుకి తనంటే నాకు చాలా ఇష్టం. చాలా మారిపోయావు నవీన్. ఇది తెలిస్తే మా అమ్మ నాన్నలు తట్టుకోలేరు నవీన్. నేను మళ్ళీ వాళ్ళ మొహం చూడలేను నవీన్. చూడకపోతే చచ్చిపో. ఇంతకంటే నేను చెప్పటానికి ఏమీ లేదను. నవీన్, ప్లీజ్ నాకు అన్యాయం చేయకు. ఏయ్, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. మర్యాదగా వెళ్ళిపో, లేదా చచ్చిపో. అంతేగా నా దారికి వస్తే నువ్వు వాడు ఇద్దరు మిగలరు. గుర్తుంచుకో.
అంటే అతను నిన్ను చనిపోమని చెప్పాడని నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చావా? ఆ నవీన్ చెప్పింది నిజమే. నువ్వు అమెరికా అమ్మాయిలా ఆలోచించడం లేదు, ఒక అమాయకమైన ఆడపిల్లలానే ఆలోచిస్తున్నావు. చచ్చిపోతే ఏమవుతుంది? తనకున్న ఒక్క అడ్డు తొలగిపోతుంది. దానివల్ల నువ్వు సాధించేదేంటి? నీకు జరిగే న్యాయం ఏంటి? నువ్వంటే ఇష్టం లేదని మొహాన్ని చెప్పిన మనిషి నువ్వు బాబు చనిపోతే మీ ఇద్దరి కోసం ఒక కన్నీటి బొట్టైనా రాలుస్తాడా? అలా చేస్తాడంటే చెప్పు, ఇంకో ట్రైన్ వస్తుంది, దాని కింద పడిచావు. మరేం చేయమంటారండి? నేను అమెరికాలో పెరిగిన మా అమ్మా నాన్నలు నన్ను ఇక్కడ అమ్మాయిలాగానే పెంచారు. నాకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానంటే వాళ్ళ మాట వినకుండా నవీన్ని నమ్మి పెళ్లి చేసుకున్నాను. కానీ నన్ను ఇలా మోసం చేస్తాడని ఊహించలేకపోయాను. ఇప్పుడు మా అమ్మా నాన్నలకి ఎలా నా మొహం చూపించాలి? చూడమ్మా, చచ్చిపోయినా నీ తప్పుని మీ అమ్మ నాన్నలు క్షమించరు. నీ కోసం ఒకసారి ఏడుస్తారు కానీ నీ తప్పుని మాత్రం ఎప్పటికీ క్షమించలేరమ్మా. అదే నువ్వు నీ భర్తతో పాటు అమెరికా వెళ్ళిపోతే అప్పుడు నిన్ను చేరదీస్తారు. మాదే తప్పని ఒప్పుకొని నిన్ను నీ బిడ్డని దగ్గరికి తీసుకుంటారు. కానీ ఎలా? నవీన్కి నేనంటే ఇష్టం లేదు. ఇప్పుడు నేనేం చెప్పినా తను వినడు. నన్ను బాబుని వద్దనుకుంటున్నాడు. అందుకని వదిలేస్తావా? అదే నువ్వు చేస్తున్న తప్పు. దారిలోకి రానివాణ్ణి నీ దారికి రప్పించాలి. ఇప్పుడు నవీన్కి నీకంటే జయంతి మీదే ప్రేమ ఎక్కువ. తనని పెళ్లి చేసుకోవాలని ఆశ. అతను అలాగే వదిలేస్తే నీలాగే రేపు ఆ జయంతి జీవితం కూడా నాశనం అయిపోతుంది. అలా జరగకూడదు అంటే నువ్వు ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదమ్మా. ఆలోచించు. చూడమ్మా, నీ నవీని నీకు దక్కేలా చేస్తాను. నాతో రా. ఇందులో అనుమానించడానికి ఏం లేదమ్మా. నా కళ్ళ ముందు ఒక ఆడకూతురు చచ్చిపోతుంటే నీ కర్మానికి నిన్ను వదిలేసి నేను వెళ్ళలేను. నా మాట నమ్ము. నువ్వు ఎలాగో చచ్చిపోలేని నిర్ణయానికి వచ్చా. ఆ నిర్ణయాన్ని కొంచెం ఓపికతో ఆలోచించు. నిజంగా నీకు నవీన్ని దక్కేలా చేయకపోతే, నీకు నా వల్ల అన్యాయం జరిగితే అప్పుడు నీ నిర్ణయానికి అడ్డురాను. నా వల్ల మీకేమైనా ఇబ్బందులు వస్తాయేమోనండి. నాకే ఇబ్బందులు రావమ్మా. ఈ పసివాడి కోసమైనా నువ్వు నేను చెప్పింది వినాలి. నా మాట విని నాతో రామ్మా, ప్లీజ్. సరేనండి, వస్తాను. గుడ్. పదమ్మా, కూర్చో. ఓకే ఓకే, పెళ్లి టైం కల్లా అన్ని అరేంజ్ చేస్తారు కదా. లాస్ట్ మినిట్ లో టెన్షన్ పెట్టొద్దు. అవునా, ఇంకా రాకపోవడం ఏంటి? సరే అయితే మీరు ఒక పని చేయండి. సాయంత్రం మీ మనిషిని ఇంటికి పంపించండి, నేను చెక్ ఇస్తాను. ఓకే. నవీన్, నవీన్. ఏంటి జే? ఏం ఆలోచిస్తున్నావు? నేనా? మరి నేనా? ఇప్పటికి 2 సార్లు పిలిచినా పలకట్లేదు. అవునా? ఐఎమ్ సారీ జే, నేనేదో ఆలోచన ఉండిపోయి అలా. నేను చెప్తుంది కూడా అదే. ఏం ఆలోచనలో ఉండిపోయావా అని. అదే, పెళ్లికి ఇంకా ఏమేం పనులున్నాయి, ఎంతవరకు చేశారు, ఇంకా ఏమేం వర్క్లు బ్యాలెన్స్ ఉన్నాయని ఆలోచిస్తున్నా జే.
చాలా పనులు పెండింగ్ లో ఉన్నట్టు అనిపిస్తున్నాయి నవీన్. ఇదిగో ఆ డెకరేషన్ వాడు ఫోన్ చేసి ఇంతవరకు అడ్వాన్స్ చెక్ రాలేదని చెప్తున్నాడు. లాస్ట్ మినిట్ లో ఏం టెన్షన్ పెడతారో ఏంటో. అదేంటి జై, చెక్కులు రాకపోవడం ఏంటి? ఆల్రెడీ వాళ్ళకి నేను చెక్కులు పంపించాను కదా. అరే రాలేదంటున్నాడు వాడు. ఇలా కాదు గాని నువ్వు కూర్చో, చెప్తాను. కూర్చో నవీన్. అసలు నువ్వేమేం పనులు చేసావు, పెళ్లికి దేని తర్వాత ఏమేమి వస్తాయి అన్ని వరుసలో చెప్పు. రామయ్య, అమ్మా ఆ ఫ్రిడ్జ్ మీద డైరీ ఉంది, ఇలా తీసుకో. అలాగేనమ్మా. ఇదిగోనమ్మా. నువ్వే చూడు నవీన్. చూడు జై, ఉదయం 6:30 కల్లే పంతులు గారు వస్తారు. ఆయన వచ్చి నీతో గౌరీ పూజ చేయిస్తారు. ఆయనకు అడ్వాన్స్ ఇచ్చాను. నెక్స్ట్ దానికంటే ముందు మంగళవాద్యాలు వాళ్ళు ఇంటికి తెల్లారుజామునే 4 o'clock వస్తారు. తర్వాత మనం మధ్యాహ్నం కల్లా పెళ్లి మండపానికి చేరుకుంటాం. అక్కడ అందరికీ మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేశాను. ట్రాన్స్పోర్ట్ కి కార్లు మాట్లాడాను. మధ్యాహ్నం భోజనానికి క్యాటరింగ్ మాట్లాడాను. జై, సాయంత్రం 5 గంటలకి డెకరేషన్ పూర్తయిపోతుంది. 6 గంటల నుంచి రిసెప్షన్. రాత్రి 9 గంటలకి పెళ్లి పంతులు గారు వస్తారు. వాయిద్యాలు, ఆర్కెస్ట్రాను, భోజనాలు, ఆ తర్వాత అప్పగింతలు. అందరికీ చెక్స్ ఇచ్చేసాను. దాని డీటెయిల్స్ దీంట్లో ఉన్నాయి. బ్యాలెన్స్ మాత్రం 1 వీక్ తర్వాత అందరికి ఇస్తానని చెప్పేశాను. దాని డీటెయిల్స్ కూడా దీంట్లో ఉన్నాయి. వెళ్ళు. నవీన్ బాబు, ఏంటి రామయ్య? మీ విషయంలో నాకేదో అనుమానంగా ఉంది బాబు. అనుమానమా? ఏంటది? తమరికిది మొదటి పెళ్ళేనా? అది రామయ్య, ఏంటా ప్రశ్న? లేకపోతే ఏంటమ్మా, పెళ్లి గురించి అంత చక్కగా దేని తర్వాత ఏం చెయ్యాలో, దేనికి ఎవరు అవసరమో ఇవన్నీ మాట్లాడి అన్నీ సిద్ధం చేసుకున్నాడు అంటే అంతకుముందు పెళ్ళిళ్ళు చేసైనా ఉండాలి, లేదా చేసుకునైనా ఉండాలి. అంటే పెళ్లి చేసుకుంటే నీ విషయాలు తెలుస్తాయా? అమెరికాలో కూడా చాలా మంది ఫ్రెండ్స్ కి పెళ్లి చేశాను. అమెరికాలో మన దేశంలో చేసినట్టు పెళ్లిళ్ళు చేస్తారా బాబు? అక్కడ సంతకాల పెళ్లిళ్ళని విన్నాను. ఓరి ముసలోడా, ఇన్ని డౌటులు రా నీకు? నన్ను అడ్డంగా ఇరికిచ్చేలాగున్నావు. ఏంటి బాబు చెప్పు. ఏంటి రామయ్య చెప్పేది? వంట బాగుందో లేదో చెప్పాలి అంటే వంట చేయడం రావాల్సిన అవసరం లేదు. తినడానికి ఆకలుంటే చాలు, రుచి ఎలా ఉందో చెప్పగలిగితే చాలు. అది నిజమేనమ్మా, కానీ వంటలో ఏది తక్కువైందో ఏది ఎక్కువైందో చెప్పాలంటే తప్పకుండా వంట గురించి తెలుసుండాలమ్మా. అప్పుడే ఏది తక్కువ ఎక్కువ కాకుండా చూసుకోగలం. నవీన్ బాబు ఇంత గొప్పగా చెప్తున్నాడు అంటే ఎంతో కొంత అనుభవం ఉండి ఉండాలమ్మా. రామయ్యకి రాను చాదస్తం ఎక్కువైపోతుంది. హలో, చెప్పండి. ఏంటి ముసలుడు ఇలా చేశాడు? అనన్న గురించి తెలిసి మాట్లాడుతున్నాడా, తెలియకుండా మాట్లాడుతున్నాడా? దీనివల్ల ఎందుకేమనుమానం రాదుగా? చెప్పు పార్వతమ్మ. ఏమ్మా, స్వామీజీ చెప్పింది ఏం చేసావు? దాని గురించి ఆలోచిస్తున్నాను. ఇంకా ఆలోచించడం ఏంటమ్మా? ఎలాగైనా 15 రోజులు పూజ చేశావంటే నీ భర్తకి మంచిది, నీ కాపురానికి ఇంకా మంచిది కదమ్మా. నిజమే, కానీ 15 రోజుల పాటు పూజ చేస్తూ ఆయనకి తెలియకుండా మేనేజ్ చేయాలంటే చాలా కష్టం కదా పార్వతమ్మ.
కష్టం అనుకుంటే ప్రతిదీ కష్టమేనమ్మా. ఇదంతా అనుకుంటే ఏది కష్టం కాదు. అయినా నువ్వెవరి కోసం పూజలు చేస్తున్నావు? నీ కోసమా? నీ భర్త కోసమే కదా. ఏ భార్య అయినా తన భర్త నిండు నూరేళ్లు బాగుండాలని, తన కాపురం బాగుండాలని కోరుకుంటుంది. నిజమే పార్వతమ్మ, కానీ ఆ 3 రోజులు ఆయనకు తెలియకుండా పూజలు చేసినందుకే చాలా టెన్షన్ పడ్డాను. ఆయనకు తెలిస్తే చాలా ప్రమాదం అని చెప్తుంటే ఏం చేయాలి పార్వతమ్మ? నువ్వేం చేస్తావులే తల్లి, నీకు అలాంటి ఇబ్బంది వచ్చింది. ఆ స్వామీజీ చాలా మహిమగలవాడమ్మా. ఆయన చెప్పినట్టు చేశావనుకో నీకు నిజంగా మంచి జరుగుతుంది. కానీ ఎలా? ఎలా ఏముందమ్మా, ఫస్ట్ రోజు కష్టమైంది, మిగిలిన 2 రోజులు అలవాటయిందా లేదా? ఇది అంతే. దేవుడి మీద భారం వేసి పూజలు పూర్తి చేసేయి. నీకు ఖచ్చితంగా మంచి జరగకపోతే చూడు. సరే, అలాగే చేస్తాను. జాగ్రత్తమ్మా. ఈ విషయం నీ భర్తకు తెలిసిందంటే నీ భర్తకి చాలా అరిష్టమని స్వామీజీ మరీ మరీ చెప్పారు. అలాగే, ఆయనకు తెలియకుండా ఏదో రకంగా మేనేజ్ చేస్తాను. 3 రోజులు ఆయనకు తెలియకుండా అర్ధరాత్రి బయటికి వచ్చాను. అలాగే ఇంకోసారి మోసం చేస్తాను. మంచిదమ్మా, మంచిదమ్మా. ఉంటాను. అలాగే. ఏమండి? 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 ఏమైందండి? ఎందుకలా ఉన్నారు? ఎలా ఉన్నాను? చాలా చిరాగ్గా ఉన్నారు. ఎప్పుడూ లేనిది మీ మొహంలో కోపం కనిపిస్తుంది. మనుషులు ఎప్పుడూ ఒకలాగా ఉండరు, ఉండలేరు అని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఏం జరిగినా నోరు మూసుకొని జపం చేసుకోవడానికి నేనేమీ ఋషిని కాదు, మామూలు మనిషిని. ఎక్కడ పెట్టాను? ఏంటండి వెతుకుతున్నారు? గతాన్ని. ఏంటి గతాన్నా? అవును, నేను పోగొట్టుకున్న ఒక ఫైల్ని వెతుకుతున్నాను. అందులో నా జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. అవి దొరుకుతాయేమోనని. పోనీ ఏ ఫైల్లో చెప్పండి, నేను వెతుకుతాను. అది నీకు దొరకదులే, నాకు సంబంధించింది కదా. ఏదో ఒక రోజు నేనే పట్టుకుంటాను. ఎన్ని రోజులని కళ్ళు కప్పి తప్పించుకుంటుంది. ఏంటండి అది? అదే ఫైలు. ఆ ఫైలు దొరకకుండా ఎక్కడికి పోతుంది? ఏ రోజుకైనా నా చేతికి చిక్కుతుంది. లోకం చాలా చిన్నది చందు. అందులో మనం చాలా తెలివిగా తప్పించుకుంటున్నాం అనుకుంటాం, తప్పులు చేస్తుంటాం. కానీ
అవి ఎంతో కాలం సాగవని జనానికి తెలియదు కదా. మీరు దేని గురించి చెప్తున్నారు? అదే జనరల్ గా చెప్తున్నానులే. నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ చాలా తెలివిగా నన్ను బోల్తా కొట్టించామని తెగ మురిసిపోతుంటారు. కానీ వాళ్ళ మాటల్లోని అంతరార్థం, చేతల్లోని మాయ అన్నీ నాకు తెలుసని వాళ్ళకి తెలీదు. మీరెందుకో చాలా తేడాగా మాట్లాడుతున్నారు. అవునా? నీకలా ఎందుకు అర్థమవుతుంది? నేను మామూలుగానే మాట్లాడుతున్నానే. ఎప్పుడు తినే కారానికి నాలుక ఈ రోజు చురుమనిపించిందంటే లోపం నాలుకదే అయి ఉంటుందేమో. మీరు నాతో సరిగ్గా మాట్లాడి వారం రోజులేం తెలుసా? వారం రోజుల నుంచి నేనుగా లేనులే. ఎదురు చూడని షాకులు తగులుతున్నాయి. వాటిని తట్టుకోవాలంటే నేను మారాలి కదా. షాకా? ఏంటది? అవి నీకు చెప్పినా అర్థం కాదు. అయినా నాకు వాళ్ళు నీకెందుకు? నా దారిన నన్ను వదిలేసి నీ దారిలో నువ్వు వెళ్ళు. ఏమండి? ఐ మీన్ నీ పని నువ్వు చూసుకో అని అంటున్నాను. అది కాదండి. ప్లీజ్, నేను చాలా టెన్షన్స్ లో ఉన్నాను. నన్ను కాసేపు ఒంటరిగా వదిలి వెళ్ళు. వెళ్ళు.